ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో నవదుర్గల అవతారాల్లో 6వ అవతారము కాత్యాయని దుర్గాదేవి అవతారం గురించి తెలుసుకుందాము. కాత్యాయని దుర్గాదేవి నవదుర్గల్లో 6వ అవతారము. నవదుర్గల్లో ఒకటిగా కాత్యాయని దుర్గాదేవి ఆరాధన నవరాత్రి 6వ రోజున జరుగుతుంది. సింహ వాహనంపై అధిరోహించి ఖడ్గాన్ని చేతబట్టి రాక్షసత్వాన్ని నశింపజేసే జగద్దాక్షిణిగా కాత్యాయనీదేవి శోభిల్లుతుంది. బీజాక్షరాల మధ్య మహామంత్ర స్వరూపిణి అయి విరాజిల్లుతూ కాత్యాయని దుర్గాదేవి అంశగా పూజలు అందుకుంటుంది. పురాణ కథనం గురించి తెలుసుకుందాము. పూర్వము కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. అతనికి కాత్య అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. చిన్నతనం నుండి తండ్రి వద్ద భక్తిని అలవర్చుకున్న ఆయనకి కాత్యాయనుడు అనే పేరు వచ్చింది. ఇతడు గొప్ప తపశక్తి సంపన్నుడు. ఇతడు దేవీ భక్తుడు కావడం చేత దేవినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు. దేవి ప్రసన్నురాలై మహర్షికి పుత్రికగా జన్మిస్తుంది. కాత్యాయనునికి పుత్రికగా జన్మించుట చేత ఆ తల్లి కాత్యాయనిగా పేరుగాంచింది. మహిషాసురుడిని అంతమొందించడానికి ముక్కోటి దేవతలు మరి త్రిమూర్తుల తేజస్సుల అంశతో కాత్యాయని దేవికి శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు. అనేక మంది రాక్షసులను అంతమొందించిన కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగములు, భయాలు, శోకములు నశిస్తాయి. ఆరోగ్యైశ్వర్యాలు కలుగుతాయి. మార్కండేయ పురాణము, దేవీ భాగవతాలలో కూడా ఈ అమ్మవారి గురించి ప్రస్తావన చూడవచ్చు. బౌద్ధ, జైన గ్రంథాల్లో కూడా ఈ అమ్మవారి గురించి ఉండడం విశేషం. హిందూ శాస్త్రాల ప్రకారము కాత్యాయని దేవి ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవత. ఈ అమ్మవారిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా ఉంటుందని విశ్వాసం.